హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు లైవ్కి వచ్చిన రీజన్స్ ఏంటంటే ఒక 3-4 థింగ్స్ నేను ఐ హ్యావ్ టు క్లారిఫై. సో అందుకనే వచ్చాను అనమాట. రీసెంట్గా ఎవరో నాకు లింక్ కూడా పంపించారు. ఇలా హైపర్ ఆది గారు మీ మీద వేసే జోక్స్ అండ్ కొన్ని నోట్ కూడా చేశాను. సో అది గురించి మాట్లాడదాం. ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసే ఓవర్ యాక్షన్ గురించి కాసేపు మాట్లాడదాం. ఎట్ ది సేమ్ టైం నా కోసం మెసేజెస్ పెడుతున్న ఆల్ ఆఫ్ మై ఫ్యాన్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ శ్రేయా బులేష్లందరికీ కూడా కాసేపు అందరం ముచ్చటించుకుందాం. సో ఈరోజు ఒక మంచి పని చేశాను. ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఈరోజు ఒక పూట భోజనం పెట్టి వాళ్ళందరితో ఇప్పుడు దాకా స్పెండ్ చేసి ఇప్పుడే వచ్చాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. రేపు పొద్దునేమో తిరుమల వెళ్తున్నాను. తిరుమల వెంకన్న స్వామిని మొక్కుకోవడానికి ప్రొటెస్ట్ చాలా గ్రాండ్ లెవెల్లో చేద్దామని ఇంకా నిర్ణయించుకున్నాను. సో నాకు ఖాళీ మెట్ల దారి నుంచి దర్శనం చేసుకునేది మొక్కు ఉంది. సో రేపు కాళ్ళదారి వెంట వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. డ్రెస్ బాగుంది అంట గంగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ డిస్కస్ ఆర్ love without words. Mike Falper. Thank you who all are supporting me. Babar Batti, love you so much. We also come with you. Temple Goginini. Sai, hi Sai. Happy journey Shri Reddy garu. Shri Reddy, you are talking, discussion, really super, thank you. So, రేపు తిరుమల వెంకన్న స్వామి దర్శనం అండ్ బుధవారం వెనక్కి వద్దాం అనుకుంటున్నా. సో బుధవారం వచ్చిన తర్వాత ఒక ధర్నా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ధర్నాలకి ప్రభుత్వం మాకు మద్దతు ప్రకటించాలని అండ్ మా ధర్నాన్ని ప్రశాంతంగా చేసుకొనివ్వాలని, ఎట్ ది సేమ్ టైం ఈ ధర్నా ఏమాత్రమైనా హింసలకి చోటు ఇవ్వకూడదని, ఒక ఆడపిల్లల్ని మాకు రెస్పెక్ట్ ఇస్తారని, మా ఉద్యమాన్ని తొక్కాలని ప్రయత్నించారని అటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి పంజా విసరడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎంత అమ్మాయి ప్రశాంతంగా ఉంటుందో, అమ్మాయిలకి కోపం వస్తే కూడా దుర్గమాతలు అవుతారు. సో ఇది జెన్యూన్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఇది ఒక అమ్మాయి సమస్య కాదు, ఇది అందరి అమ్మాయిల సమస్య. వర్క్ ప్లేస్లో సెక్సువల్ హెరాస్మెంట్ అనేది. సో ఖచ్చితంగా ఈ హెరాస్మెంట్ ఎక్కడైతే ఉండిందో దానికి ఆపోజిట్గా పనిచేయాల్సిన బాధ్యత అమ్మాయిలకే కాదు అబ్బాయిల మీద కూడా ఉంది. దీనికి కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇది కార్మిక సమస్యగా కూడా మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో, సో ఇది అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా ఆయా రంగాలకి తగిన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై చెయ్యి కలపాల్సిందిగా శ్రీరెడ్డి మిమ్మల్ని కోరుకుంటుంది. సో నిన్న చిక్కట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ గురించి నేను చిక్కట్పల్లి వెళ్ళాను. సో అక్కడ ఏం జరిగింది అంటే, చిక్కట్పల్లి రోడ్ మీద ఒక లేడీ గట్టిగా అరుస్తుంది. ఒక అతను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. ఇతను ఒక అబ్బాయి తూలుతూ ఇలా డాన్స్ చేస్తూ ఆవిడని అబ్యూజ్ చేస్తున్నాడు. ఏంటా అని చెప్పి సోనా నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. వాడు కింద మీద పడుతూ చాలా అసహ్యమైన బూతులు వినలేమన్నమాట. సో అంటే బూతులు తిట్టచ్చు, నేను కూడా తిడతా సమయానికి సందర్భానికి అనుకూలంగా.
నేను చేసే ఒక మంచి కాజ్ గురించి చేసే ఫైట్ మీద ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకునేది లేదు. ఆ ప్రొటెస్ట్ మీద పెట్టే ఆడోళ్ళైనా మగాళ్ళైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరి తాటైనా ఒలుస్తారు, వేరే సంగతి. బట్ నిన్న జరిగిన విషయం వేరు. ఒక 65 ఏళ్ల పైబడిన ఒక ఆవిడ మీద ఒక 22 ఏళ్ల పిల్లోడు అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతుంటే ఏదైనా ఫ్యామిలీ సమస్యమో ఏమైనా ఆస్తి సమస్యమో అని నేను చూస్తున్నా ఏం జరుగుతుంది అని. సో తీరా చూస్తే అతను ఎవరో ఆమెకు తెలీదు. ఆమె అడ్డా మీద ఒక కూలీ పని చేసుకునే ఒక లేడీ అక్కడ నిలబడితే ఆమెని వస్తావా, ఎంతకొస్తావు, ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్తో ఆవిడ బాబు నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి ముందుకు నడుచుకెళ్తున్నా కూడా వెనకాల నుంచి ఆవిడని తరిమి అబ్యూస్ చేస్తుండటంతో అది నాకు కంటపడింది. పాడ్ అని కొట్టుకుంటా తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్కి. శుభ్రంగా అక్కడే ఉన్నాడు. దీని గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషాలు వేస్తున్నారు. మీకు డౌట్ ఉంటే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాను అనుకోండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది. అసలు లేడీస్, ఇది నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే, లేడీస్కి సమస్య అనేది ఒక సినిమా రంగంలో మాత్రమే లేదు. పని చేసుకునే అడ్డా కూలీల దగ్గర నుంచి ఒక అంటే మా జిమ్లో ఉంటారు లేడీస్ పనిచేస్తూ ఉంటారు కదా, ఎక్కడ లేడీస్ పనిచేస్తున్నా కూడా అక్కడ ఈ ప్రతి లేడీకి కూడా ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఉంది. సో ఏ ఆడది కూడా, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఏ ఆడది కూడా ధైర్యం తెచ్చుకుని 4 పేకండి ఏం కాదు, హెల్ప్ చేస్తారు మిగతా వాళ్ళు, మీరు నిజంగా జెన్యూన్ అయితే కనుక. ఎక్కడా కూడా భయపడకండి. హస్బెండ్ ఏమనుకుంటారు, తండ్రి పరువు ఏమవుతుంది, లేకపోతే అన్నయ్యకి తమ్ముడికి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, ఈ కైండ్ ఆఫ్ సమస్యలతో మీరు కుటుంబాన్ని ఆలోచించి మీకు జరిగే ఈ ఒత్తిడిని మీరు అనుభవించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రతి లేడీ కూడా పడుండాల్సిన అవసరం ఎక్కడ లేదు. అది భర్త విషయంలోనూ లేదు, తండ్రి విషయంలోనూ లేదు, బాయ్ ఫ్రెండ్ విషయంలోనూ లేదు, లేదా మన పై ఆఫీసర్ అయినా లేదు, వర్క్ ప్లేస్లో ఎవరైనా సాటి కొలీగ్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లొంగుండాల్సిన అవసరం లేదు. గల్లా పట్టుకుని ఈడ్చి పాడ్ అని కొట్టండి. ఎప్పుడైనా నా అవసరం ఉంటే కూడా కాల్ చేయండి, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. సో రెండో థింగ్, నేను సర్వ్ చేసేది అంటే నేను సోషల్ యాక్టివిటీస్ చేసేది ఎందుకు మీరు ఇది సోషల్ నెట్వర్క్స్లో లైక్ ఫేస్బుక్ లాంటి వాటిల్లో పోస్ట్ చేస్తున్నారు అనేది ఇంకొకటి. నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోవర్స్ లేకపోతే ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవుతున్నప్పుడు, ఇన్స్పైర్ చేసే బాధ్యత నా మీద ఉన్నప్పుడు, నన్ను ఒక రోల్ మోడల్గా కొంతమంది ఆరాధిస్తున్నప్పుడు, కొంతమంది ఈ అమ్మాయి మంచి చేస్తుంది అని చూసేటప్పుడు, నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు పలువురు చూస్తే కనుక ఇది ఇన్స్పైరింగ్గా తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పి నేను దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది తప్ప, దాని మీద ఏదో పబ్లిసిటీ చేసుకుని నేనేమి ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను చేయట్లేదు. సో అదొకటి క్లియర్. ఈరోజు జబర్దస్త్ ఆది గారు, నేను ఒకసారి మిమ్మల్ని ఒక ఆఫీస్లో కలిశాను అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. నేను ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదండి, మీ మీద నాకు ఏ విధమైన కోపం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేదు. దానికి తోడు ఒక మంచి గౌరవం కూడా ఉంది మీ మీద. ఎందుకంటే ఒక మంచి టాలెంటెడ్ అండ్ ఆల్సో మంచి రైటర్ మీరు ఇంత టాలెంటెడ్ అయి ఉండి, అండ్ ఎవరైతే లేని ఆర్టిస్టులు అంటే ఆప్షన్స్ లేని ఆర్టిస్టులు అండ్ ఒక క్యారెక్టర్ కోసం కష్టపడే ఆర్టిస్టులని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో చాలామందికి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ టూ గుడ్. నేను చాలా మంచివారిగా మిమ్మల్ని అనుకున్నాను. మరి మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసి ఆ డైలాగ్స్ రాయించారా, లేకపోతే మీరే స్వతహాగా అది రాశారా అనేది నాకు డౌట్. బట్ 100% అని నేను చెప్పలేను, కానీ 98% నాకున్న డౌట్ ఏంటంటే, ఎవరైనా సరే
అంతకుముందు మహేష్ కత్తి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ హీరో గురించి అతన్ని కూడా టార్గెట్ చేస్తూ జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో చాలా దారుణంగా అతని మీద పంచెస్ వేయడం కానీ అతన్ని కించపరచడం కానివ్వండి అవన్నీ జరిగాయి. అది నాకు నచ్చలా. ఎవరైనా అయి ఉండొచ్చు. అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు నాగబాబు. అండ్ నాగబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసి నాలాంటి ఉద్యమం చేసే ఆడపిల్లల మీద డైలాగ్స్ రాయించి దాని మీద పబ్బం గడుపుకుంటున్నారని తెలిస్తే మాత్రం నేను నిజంగా సహించను. నేనే కాదు, ఏ ఆడజాతి కూడా మిమ్మల్ని సహించదు. డూ యూ థింక్ రేపొద్దున మీ ఫ్యామిలీలో వ్యక్తులు ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చి ఆడవాళ్ళ ఓట్లు అడగాలంటే కనుక కొంచెం కష్టపడాల్సి వస్తుంది చెప్తున్నాను. అనవసరంగా ఆడపిల్లల జోలికి రాకూడదని ఆ జడ్జిని కోరుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం జడ్జి ప్లేస్లో ఉండి ఎవరైనా న్యాయం చేస్తారు. జడ్జి ప్లేస్లో ఉండి ఇలాంటి చిల్లర పంచులకి చిల్లర వేషాలకి తావిచ్చే అలాంటి జడ్జిల మీద నాకు నిజంగా కొంచెం కూడా ఏమంటారు జాలి కానీ లేకపోతే మాట్లాడడానికి ఆలోచించడం కానీ నేను అసలు చేయను. రెండోది, ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్సో మల్లెమాల అంటే నాకు కొంచెం అంటే చాలా అభిమానం ఉంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఐ రియలీ రెస్పెక్ట్ యూ అలాట్ సార్. కొంచెం మీరు ఇలాంటి శృతి మించిన కామెడీ చేసేటప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద ఎంతైనా ఉంది. వెచ్చలవిడి కామెడీకి మేము ఎంత మాత్రం ఇప్పటికే జబర్దస్త్ కామెడీ మీద చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. బట్ నేను ఎప్పుడు దానికి అవసరం రాలేదు. దాని మీద పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బట్ అమ్మాయిలు ఎవరైతే పోరాడుతున్నారో ఆ న్యూడిటీ చేసిన ఆ స్ట్రిప్ చేసిన దాని మీద కూడా ఒక గౌరవం ఇవ్వాల్సిన చోట కూడా మీరు ఆ స్ట్రిప్పింగ్ మీద పంచులు వేస్తున్నప్పుడు మీరు చూడటం అనేది అంత మంచి పద్ధతి కాదేమోనని నా ఉద్దేశం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఈ పిచ్చేషాలు వేసే ఆదికి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా. దానికి వెర్రి నవ్వులు నవ్వే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అతను చేసింది ఏంటంటే కామెంట్, మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారా అని చెప్పి మీ పంచుల్లో ఒక పంచుగా నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అన్నారు. మీకు ఆల్రెడీ జబర్దస్త్లో పనిచేసే యాక్ట్ చేసే వాళ్ళకి కులం గురించి మాట్లాడారని, అలాగే కొన్ని అవమానాలు చేశారని చెప్పి రోడ్ల మీద తరిమి కొట్టారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో. మీరు శృతి మించిన కామెడీ చేస్తే గనక ఎవరు వచ్చి కొట్టేదాకా నేనైతే వెయిట్ చేయను. నా చేతికి ఉన్న దురద అందరికీ తెలిసిందే. మామూలుగా కొట్టను మిమ్మల్ని. ఆది గారు, నా చెప్పుతో కూడా కొడితే కూడా తక్కువ అవుతుందేమో. ఎందుకంటే ఆడోళ్ళు రెస్పెక్ట్రా మహానుభావ అని చెప్పేసి అడుక్కుంటున్న టైంలో మీరు జబర్దస్త్ లాంటి షోస్లో ఆడపిల్లల్ని కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉండండి. ఆడపిల్లల్ని ఎక్కడైనా కించపరిచినట్టు కానీ మీ షోస్ ఏదైతే ఉందో మీరు పొట్ట నింపుకోవడానికి ఏదైతే చేస్తున్నారో, నలుగురు పొట్ట నింపడానికి ట్రై చేస్తున్నారో, ఐ షుడ్ అప్రిషియేట్ దట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. బట్ ఆడపిల్లల విషయంలో గనక పిచ్చి వేషాలు వేసినా, పిచ్చి జోక్స్ వేసినా, పిచ్చి అల్లర్లు ఎంకరేజ్ చేసేటట్టున్నా, అది చాలామంది వాచ్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఇన్స్పైరింగ్గా ఉండాలి కానీ ఆడపిల్లల్ని ఎగదోసేటట్టుగా కామెంట్స్ ఉంటే మాత్రం తాట మామూలుగా ఒలవను. ఆది గారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, దీక్షని చాలా అవమానించి మాట్లాడేవు ఆది నువ్వు. మిగతా వాళ్ళందరూ ఉన్నారే, మిగతా వాళ్ళందరూ ఎవరు మాట్లాడట్లేదే, నీకు వచ్చిన దురదేంటి? నీతో రాయించిన వాళ్ళు ఎవరు? అంత దాకా వస్తే ఎవరిని వదిలేది లేదు. షట్టిప్పరా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నాం. మేము ఇప్పినది, మేము చూపించింది ఒక నిరసన. సెక్స్ కాదది, సెక్సీగా చూపించడానికి కాదు. దానికి గౌరవం లేని నువ్వు
నువ్వు ఏం పుట్టుక పుట్టావో నాకు తెలుసు, కానీ ఆ పుట్టుకకే ఇంక నేను చెప్పలేను. అవమానం తీసుకురాకు. ఒక అమ్మకు పుట్టావు, ఒక చెల్లు ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఒక అల్లరి చేయించడానికి, మీరు ఒక అన్న వేసే పంచులు భరించడానికి ఒక చెల్లెలు ఉంటుంది. ఒక కూతురు ఉండాలి ఇంట్లో, నాన్నకి హెల్ప్ చేసి పెట్టడానికి. అలాగే ఒక భర్తకి భార్య ఉండాలి, భర్తకి మొత్తం మంచి చెడు చూసుకోవడానికి. ఇన్ని రకాలుగా ఒక ఆడది తన పాత్రను పోషిస్తున్నప్పుడు, ఒక ఆడదాని గురించి మాట్లాడేటప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. అది నువ్వు మీ జబర్దస్త్ని, నేనేమీ ఉద్దేశించి అనట్లేదు, కానీ జబర్దస్త్ని అడ్డం పెట్టుకుని గనక నీ ఇష్టారాజ్యానికి నువ్వు గనక పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి జోక్స్ గనక వేస్తే గనక నా ఒక్కదాని చెప్పులు కాదు 100 చెప్పులు పడతాయి. జాగ్రత్త. షోని చూస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి నీ ఇష్టారాజ్యానికి నువ్వు షో చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరిది నడవది. ఆడాళ్ళని పిచ్చి పిచ్చి అసలు నాకు వచ్చే కోపానికి నువ్వు ఎదురుగా ఉండుంటే, నాకు గనక పర్మిషన్ ఉంటే ఇంకొకలా ఉండేది. నేను బతకనిచ్చేదాన్ని కాదు భూమి మీద. సో మూవీ ఇండస్ట్రీలో సమస్యలు చూసుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు చిత్రపురి కాలనీ దగ్గర నుంచి, చిత్రపురి కాలనీలో ఏ ఒక్క ప్రాపర్ అంటే నిజంగా అర్హత ఉండి కూడా చిత్రపురి కాలనీలో ఇళ్ళు అందకోకుండా బోల్డంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కంపెనీ ఆర్టిస్టులు కావచ్చు, చాలామంది సఫర్ అవుతున్నారు. ఈవెన్ కార్డుల గురించి కూడా చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఈ కార్డులు ఎవరు? ఈ కంపెనీ ఆర్టిస్టులకి సంబంధించిన సమస్యలు తీర్చరు. అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు అంటే నాకు విపరీతమైన వల్లమాలినంత అభిమానం ఉంది. కేసీఆర్ గారు, మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద వదిలేశారు సమస్య. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఏ కళల్లో బతుకుతున్నారో, లేకపోతే ఏసీ గదుల్లోనే ఉంటున్నాడో, అసలు ఏం చేస్తున్నాడో ఆయన నాకైతే తెలీదు. మూవీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మాత్రం జీరో. ఆయన ఏమి పట్టించుకోవట్లేదు. 3 నెలలుగా, గత 3 నెలలుగా మేము సోయి వచ్చి పడిపోయేలా మాట్లాడుతున్నా కూడా ఈ రోజుకొచ్చి ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే అతను బయటకు వచ్చి మాట్లాడు, రిలీజ్ చేయడు, ఒక లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వడు. అతని గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలీదు. నేను ఒకటి చెప్తున్నా, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో అయినా మీరు సమస్యలు పరిష్కారం చేస్తే రేపొద్దున ఓట్లు వేయడానికి ఆస్కారం చాలా బాగుంటుంది. అలానే మీరు ఓడిపోతారని కాదు, 200% మళ్ళీ మీరే వస్తారని నాకు నమ్మకం ఉంది. బట్ టీఆర్ఎస్ మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది. నేనే కాదు, బోల్డంతమంది తెలంగాణ ఆడపడుచులు, తెలుగు ఆడపడుచులు కూడా టీఆర్ఎస్ని నమ్ముతుంది. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మాకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ ఆర్ కృష్ణయ్య గారు మా వెనకాల నుండి ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. బీసీ సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య గారికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఎందుకంటే ఆడపిల్లల సమస్య అనగానే ప్రతి వాడికి నాది కాదన్నట్టు, అసలు మెమరాండంలు పుచ్చుకోవడానికే ఏదో అయిపోతున్నట్టు, ఏదో నిప్పు కణాన్ని చేత్తో పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజంగానే సమస్య ఇంత దాకా వచ్చినప్పుడు ఒక ఆడదాని సమస్య తీర్చలేని నేతలు ఒక నేతలు కాదని నేను అనుకుంటున్నా. ప్రజల సమస్యలు పట్టించుకోలేని ఏ రాజ్యం కూడా కుప్పకూలిపోతుంది, అది చరిత్ర మీకు చెప్తుంది. బట్ నేను ఒకటే చెప్తున్నాను, చిన్నవాళ్లుగా వీళ్ళ మీద పడేస్తున్నారు సమస్యల్ని, బట్ పెద్దవాళ్ళుగా మీ దగ్గర సమస్యలు తీసుకెళ్ళట్లేదు. ఒక టీవీ ఛానల్లో, ఒక న్యూస్ ఛానల్లో చిన్న సమస్య ఏదైనా ఉంటే, ఒక న్యూస్ పేపర్లో చిన్న ఆర్టికల్ ఏదైనా వస్తే మీరు పట్టించుకుంటున్నారు. అలాంటిది కొన్ని వేల మానాలకి సంబంధించిన ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంటే, ఇంతమంది ఆడవాళ్ళు రగిలిపోతుంటే, మాకు ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించట్లేదు అని మాట్లాడుతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయబోతున్నాను. నన్ను మాత్రం ఆపేది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు, అఫ్ కోర్స్. కానీ ప్రొటెస్ట్ తీవ్రతరం చేయకముందే, అంటే ప్రభుత్వానికి పరువు పోకముందే, మళ్ళీ నా పోరాటాలు మీకు తెలుసు ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత డిఫరెంట్గా ఉంటాయి అనేది. ఆ తర్వాత ఎవరి పరువు పోయింది అని చెప్పేసి మీరు అనుకోకుండా
దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సో డిజిటలైజేషన్ గురించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి డిజిటలైజేషన్ విషయంలో చాలా పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అతి తొందరలో వాళ్ళని కూడా కలుపుకుని వాళ్ళతో కూడా తొందరలో ప్రెస్ మీట్ పెడతాను. సో ఇలా సమస్యల గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో బుధవారం వరకు నేను తిరుపతిలో ఉంటాను. బుధవారం ఐ విల్ బీ బ్యాక్. బుధవారం వచ్చిన తర్వాత ప్రొటెస్టులు కొనసాగుతాయి. ఎట్ ది సేమ్ టైం TV9కి అండ్ ఈటీవీకి అలాగే మాకు సపోర్ట్ చేసిన V6 కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఎవరి ఛానల్ అయినా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మేము ఏం చేస్తున్నా ప్రొటెస్ట్ అవన్నీ కవర్ చేస్తున్నారు. వీ ఫీల్ సో హ్యాపీ. అమ్ముడుపోయిన న్యూస్ ఛానల్స్కి, అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానల్స్కి నా చెప్పు దెబ్బలు. అండ్ మిగతా TV9కి ఎస్పెషల్లీ అండ్ ఈటీవీ అందరికీ పేరు పేరున నమస్కారం. బికాజ్ మీరు ఒక పోరాటం అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మంచి చెడులు జరుగుతాయి. బట్ ఒక జెన్యూన్ కాజ్ ఆపకూడదు అనే దాంతో మీరు ఇంకా స్టిల్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్. ఓకే, ఒక 5 minutes ఇవి చూద్దాం. రంగరాజ్ గారు హాయ్. కరణ్ గౌడ్ గారు ఆదికి తోడుగా నేను ఉంటా. అయితే నీకు కూడా 2 చెప్పు దెబ్బలు వేయించుకుందు కానీ. బుధవారం ఐ విల్ బీ బ్యాక్. వావ్, యువర్ ఇంగ్లీష్ ఈజ్ బెటర్ దాన్ బ్రిటిష్. ఎస్, సూపర్ గుడ్. గోపాల పేరి హాయ్ గోపాల్ గారు. కార్తీక్ లవ్ యూ టూ. వెంకటేశ్వర్లు మన్యం ఐఎమ్ ఫైన్ వెంకటేశ్వర్లు గారు. సూపర్ శ్రీరెడ్డి థ్యాంక్ యూ. అనుషాఫ్ ఈద్ ముబారక్. ప్రకాష్ వంకదారి నీకు నీ పేరులోనే వంకర ఉంది. సో నీ మాటలు కూడా వంకరే అన్నమాట. ప్రతాప్ చౌదరి సూపర్ శ్రీరెడ్డి గారు థ్యాంక్ యూ. ఆదిగాడే కాదు, ఆదిగాడికి బాగా గడ్డి పెట్టామని చెప్పేసి అంటున్నారు. ఆదే కాదు, వాడమ్మ తాత అయినా కానీ చెప్పు దెబ్బలు పడతాయి అంతే. ఎవడైనా ఆడదాన్ని తక్కువ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక ఎవరు మాట్లాడట్లేదన్నా పిచ్చి వేషాలు వేస్తున్నారు, లేకపోతే ఎవరో ఎర్రి నవ్వులు నవ్వుతున్నారనే ధైర్యమా? శ్రీధర్ ఎల్లా ప్రగడ గివ్ యువర్ నెంబర్ శ్రీ. టాలీవుడ్ ఇండస్ట్రీ సింగం సయ్యద్ నిజామీ. సయ్యద్ జీ ఈద్ ముబారక్. ఈఎం పురందర్ I'm from Tirupati. Will you meet me please when you come here? I will announce where I'm staying. నిన్ను ఒకసారి మా తమ్మి సెంతి హిల్స్ మోకా. ఒరే, మీకు కొంతమంది ఎదవలకి ఎంత బలుపు అంటే బ్లాగ్ చేస్తేనే కానీ అవ్వదు. మై గార్జియస్ విత్ పింక్ కలర్. నేర్ సుబ్రాజ్ దేవన్ హాయ్ దేవన్ జీ. నాకు చాలా కోపం ఉంది. అనిల్ గుప్తా అయితే ఏంటంటావు? శ్రీ ఐ విల్ సపోర్ట్ యూ శ్రీ. థ్యాంక్ యూ. లక్ష్మీకాంత్ బ్లాక్. అనురాగ్ జీ హాయ్. శివ కుషాల్ హాయ్. షేక్ షబీర్ అట, అతను కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. మనీ రాయల్ హాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ కమెంట్.
అండ్ సతీష్ కుమార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏమంటారు కమెంట్స్ చేస్తూ ఉంటారు ఆయన. హాయ్ సతీష్ గారు, లవ్ సింబల్ ఉంది దాని. జానకి రామట అసలు చండాలంగా, వాడికి ఒక్క బుద్ధి కూడా రాముడిది లేదు. సునీల్ నేడ్మూరి జనసేనలో జాయిన్ అవుతానా నేనా? జోక్ ఆఫ్ ద డే. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. నవీన్ ఐ లవ్ యూ. నవీన్ పటేల్ గారు హాయ్ శ్రీరిధి, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. బ్లాగ్ చేయడానికే లైవ్కి వచ్చాం అనుకుంటా. అవును, ఇలాంటప్పుడే చేలల్లో పురుగుల్లాగా బయటకు వస్తారు కదా, అప్పుడు చక్కగా బ్లాగ్ చేసుకుంటా పోతే భలే దొరుకుతారు. దొరికినప్పుడు బ్లాగ్ చేసుకుంటా పోతే అసలు భలే మజా వస్తుంది. ప్రతాప్ చౌదరి గారు థ్యాంక్స్. సిరాజుద్దీన్ గారు చాలా పెద్ద మెసేజ్ ఏదో పెట్టారు, చూడలేదు. వైఎస్ఆర్ గారు అంటే నాకు చాలా వీరాభిమానిని, మీరు పిచ్చి కామెంట్స్ పట్టుకండి. ఆనంద్ స్వెయిన్, అశోక్ రాయ్ పసుపులేటి, నువ్వు పాపం బ్లాక్ అగైన్. ఫస్ట్ టైం ఆన్లైన్ విత్ యూ అభిషేక్. మా ఫ్రెండ్ ఈశ్వర్కి మీరంటే ఇష్టం, ప్రాణం. ఒకసారి హాయ్. హాయ్. వెంకటేష్ గుర్రమట ఇంకొక యదవ. ఆల్ ది బెస్ట్. బోయా రాంబాబు గారు థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఐ నీడ్ ఓన్లీ పాజిటివ్ కమెంట్స్. ఐఎమ్ నాట్ అ goddess or god to take all negative comments. I'm not that good person. నేను అంత మంచిదాన్ని కాదు బ్యాడ్ కామెంట్స్ చూసి హిహి అని నవ్వడానికి. ఇప్పటికే చాలా అనుభవించాను నేను. నాకు తెలిసి ఒక అమ్మాయిగా ఆర్ఎల్స్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఇన్ని నెగిటివ్ కామెంట్స్ పడుతూ కూడా ఇంకా నవ్వుతూ ఇంకా పోరాటాన్ని కొనసాగించే వ్యక్తిని నేను ఒక్కదాన్నే అనుకుంటా ఆంధ్ర రాష్ట్రంలో. ఐ డోంట్ థింక్ ఇన్ని పెంటలు అనుభవించింది ఎవరు ఉండుండరు అనుకుంటా. బట్ నాలాగా వీటిని నవ్వుతూ తీసుకునే అంత ఇది కొత్తగా వచ్చిన ఒక సేన వారికి అంత సీన్ లేదు. ఏదైనా చిన్నది వస్తే చాలు కోడిగుడ్లు వేసుకుని కొట్టించేయడం, అది వేసుకుని కొట్టించేయడం, మళ్ళీ వాళ్ళని అందరినీ కలుపుకుని వాళ్ళని ఫోటోలు తీయించుకోవడం, ఒక రౌడీస్ అని ఎంకరేజ్ చేయడం మనకు చేత కాదు. అండ్ తట్టుకుంటాం, నిలబడతాం, భయపడకుండా. అండ్ కంచు కొమ్ముల శంకర్ గారు మీకోసం ఒక కవిత్వం రాశాను. ఏది? శివకృష్ణ జరుపల, ఇంకా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. గుండ్లగుట్ట బాలాజీ గారు థ్యాంక్ యూ అండి. రామ్ సిహెచ్, మీరు గర్ల్స్ గురించి టాలీవుడ్ గురించి ఫైట్ చేస్తున్నారు, మీరు గ్రేట్. థ్యాంక్ యూ. లిసిన్ నూర్జా హాయ్. When will be action is taken for your list? అదే ఇక్కడ పెట్టిన కేసులు మూమెంట్ లేవు కాబట్టి ఢిల్లీ వెళ్తేనే కానీ కేసెస్లో మూమెంట్ రాదనేది నా ఉద్దేశం. సో ప్రతి దానికి లాయర్స్తో, పోలీసులతో, అందరితోనూ టచ్లోనే ఉంటూనే ఉన్నాను. సో ఖచ్చితంగా ఇది ఇక్కడ వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఆడపిల్ల కంప్లైంట్ చేస్తే కూడా దాని మీద ప్రాపర్ యాక్షన్ లేకోకుండా
దాని గాలికి వదిలేసి దాని మీద ప్రాపర్గా ఈవెన్ సూచనలు ఇవ్వకోకుండా కనీసం హెల్ప్ చేయకోకుండా ఒక ప్రభుత్వం ఒక ఆడదాన్ని హెరాస్ చేస్తుంది అంటే నో, ఇట్స్ నాట్ అట్ ఆల్, వీ కాంట్ టాలరేట్. सलाम, नमस्ते मोहम्मद अलीम सर, सलाम, ईद मुबारक. पवन रेड्डी, श्री रेड्डी sister, I'm from Malaysia, glad meet you. Hi Praveen Reddy garu from Malaysia. నవ్వే పదాల వెనుక కన్నీళ్ళు ఉంటాయి, రాజ్ కుమార్ యాదవ్ గారు. Oh no, Ranjit Divine anta, it's highly impossible what you are expecting. Your aim is Ramakrishna Chaudhary also. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత కూడా ఐ కెన్ బ్లాక్, బట్ స్టిల్ ఇప్పుడే బ్లాక్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే చెత్త అండ్ పోస్ట్పోన్ చేసుకోకుండా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. Hi Shri, how are you? Well, I am from Kathmandu, Nepal. You are gorgeous lady. Pravesh Pratap Rana. Hi Rana. Nice dress, costumes. Subraj Devan. Kavi Kalam Marchina. Kovila Gana Marchina. Nuvu Nannu Marchina. Nenu Ninnu Marvanu. Kanchu Kommula Shankar Garu. Wow. Amazing. ఆర్సి రోహిత్ గారు థ్యాంక్ యూ. గోపీ కృష్ణాచారి గారు థ్యాంక్ యూ. రైడర్ చందు, నిఖిల్ బుగ్గినేని థ్యాంక్ యూ అండి. సొసైటీ ఈజ్ హియర్ ఫర్ ఈక్వాలిటీ, నాట్ విమెన్ ఆర్ మెన్. మండాడి శంకర్ రెడ్డి గారు హాయ్ అండి. Thanks for your reply. I hope everything goes well. Oh, I can't. I'm from Muscat, Ganga Prasad Sattu. Hi Ganga Prasad garu. హైపర్ గాడిని కడిగే అక్క రమణ మంజీ. విల్ యూ మ్యారీ మీ? గద్వాల్ గుప్పి. రియలీ కుల్లా మ్యాక్. హాయ్ రామకృష్ణ థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ బ్లాక్. నమస్తే చెల్లెమ్మ, నీ ధైర్యాన్ని మెచ్చిన మార్కండేయులు గౌనే. హాయ్ అండి, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ ఖన్నా థ్యాంక్ యూ. కరణ్ గౌడ్ గారు బ్లాక్ అండి. ఇంకా మీరు ప్రిన్స్ రాకేష్ డిహెచ్ఎఫ్ఎం హాయ్. And Mandeep Baisla, hi. And Sheikh Khandeer Basha, hi. And I'm from Karnataka, Vivek Sonu Vishwakarma, hi. And Prabhas Bhaskarata. And Chandrasekhar Bodepudi, hi. Archana Bandi, sister, don't say always women. Men are also facing problems, sister. నిఖిల్ బుగ్గినేని నాలాంటి శ్రీ లాంటి వాళ్ళు ఎవరైనా శ్రీగాడు అని ఎవడైనా రావాలి మీకోసం మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే. విమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి మీకు?
కుమార్ లల్లా హాయ్, థ్యాంక్ యూ సో మచ్. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, అందే మన లవ్వు. కంచకొమ్ముల శంకర్, ఇట్స్ రియలీ సో ఫన్నీ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లాఫ్. నేను చాలా కమెంట్స్ చేస్తున్నా కానీ రిప్లై ఇవ్వట్లేదు. ప్రిన్స్ రాకేష్ GHFM, దిస్ ఇస్ సెకండ్ టైం ఐ థింక్. హాయ్, అసలు మీరు నెక్స్ట్ ఏదైనా సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారా? ప్రస్తుతానికి అనుకోవట్లేదు. 6 మూవీస్, ప్రొటెస్ట్ మొదలైన తర్వాత 6 మూవీస్ నాకు ఆఫర్ వచ్చి అడ్వాన్స్ చేతిలో పెట్టడానికి రెడీగా ఉంటే ప్రొటెస్ట్కి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పి పక్కన పెట్టాను, చేయట్లేదు. పవన్ సన్నీ హాయ్. అయ్యో చాలా. పోర్ట్ పిసే, డూ యూ నో మీ? ఐఎమ్ ఫ్రమ్ కాంబోడియా. కాంబోడియాను బాబు, ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. అక్కడ దాకా ఎలా వెళ్ళిపోయిందో మన పేజ్. అరవింద్ గుగ్లవత్, సూపర్ అక్క, థ్యాంక్ యూ. I love you, I'm in Dubai. Nani Sardar, hi, thank you. Hi Dubai, how are you? Your fight for your reason, don't give up, we love you. Teja N, hi Teja, thank you. Aman Mando Khail, ante ye kaun sa जुबान something. Veera Raghava Mani Tharak, hi sis, how are you? Thank you. కంచుకొమ్ముల, ఐ రియలీ డోంట్ వాంట్ టు రీడ్ దట్ మెసేజ్ బికాజ్ అది మళ్ళీ చాలా హాట్ అయిపోతుంది ఆ టాపిక్ నేను ఎత్తుకుంటే. సో అందుకని ఎత్తట్లే. అప్పలాచార్యులు గారు, డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సలహా. అక్క, రేపు మా బ్రోకి బర్త్డే, విషెస్ చెప్పు. హిజ్ నేమ్ ఇస్ అనిల్. అనిల్ హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అడ్వాన్స్గా. భరత స్త్రీగా మీరు ఏం కోరుకుంటున్నారు? అలా చేస్తే బాగుంటుంది అని కొంచెం ఏల్పలని చేయండి. ఏదో చెప్పాడు, అర్థం కాల. ఎమ్మి థ్యాంక్ యూ. పవన్ పాబ్స్ థ్యాంక్ యూ. వెంకట ముత్యాల హాయ్ శ్రీరెడ్డి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. తంజావూర్, ఐఎమ్ ఫ్రమ్ తంజావూర్, తమిళనాడు. మణికందన్ హాయ్ మణికందన్ జీ. నేను చాలాసార్లు మెసేజ్ చేశా కానీ నాకు రిప్లై ఇస్తలేదు. చింటూ. సతీష్ కుమార్ గారు, ఏంటి శ్రీ కావాలనే మెసేజ్ చూసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలా? నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, బ్రహ్మచారిగా ఉండిపోతాను. లైఫ్లో చాలా చూసేసాను బాబో, ఇంకా చాలు. ఐ డోంట్ వాంట్ టు మ్యారీ ఎనీవన్. లక్కీ కుమార్ హాయ్. నాగేష్ అడ్లా, ప్రెసెంట్ ఎక్కడున్నారు శ్రీరెడ్డి గారు? నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. హౌ ఆర్ యూ శ్రీరెడ్డి? రవికిరణ్ హాయ్, ఐఎమ్ గుడ్. చిన్న తరాని థ్యాంక్ యూ. అక్క, నా రేపు మ్యారేజ్ విష్ చేయవా? వీర రాఘవ మణి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఎట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ గెట్ ఎ నైస్ అమ్మాయి, గర్ల్ who can understand you better in the world. What is meaning for your right hand threads? This one, this is not my right hand, this is left hand. So these threads belongs to Shakti Mata, Kalika Mata, Chandi Mata. So they will always protect me because I'm in so many problems now. These threads will always protect me. మీరు ఎప్పుడు లైవ్ దేనికి పెట్టారు అండి? పీపుల్ మెసేజ్ ఇవ్వడానికా లేకుంటే టైం పాస్కా? రమేష్ రెడ్డి, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెట్టాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు టాక్ విత్ మై ఆల్ ఆఫ్ యూ గైస్ కొంచెం సేపు.
Thank you, Raviteja and Kavdal Lab CBC and Ashok Kumar Gowda. Everyone, सबके SG. Jai Ho and Mani Naidu. All of you guys, thank you so much. And నేను మంచి టైం స్పెండ్ చేశాను మీ అందరికీ. అండ్ ఆల్సో నా మనసులో ఉన్నాయన్నీ షేర్ చేసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ మీడియాకి మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు, ఎందుకంటే చాలా రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మీరు మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రొటెస్ట్కి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ మై మీడియా. And thanks everyone. Good night. Sweet dreams. Yours Srirati Mallidi.